హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం నిమ్మకాయతోటి ఇన్స్టెంట్ నిమ్మకాయ పికిల్ పెట్టుకుందాం. పచ్చడి ఈ తొక్కతో సహా మనం తినేటట్టు పెడుతున్నాం. వెంటనే వేసుకొని తినేటట్టు చేసుకుందాం. అది ఎలా చేసుకుందామో చూపిస్తాను రండి. ఇలా దొరుకుకుందాం. ఇలా సన్నగా దొరుకుకోవాలి. మంచి రసం ఉన్న కాయలు తెచ్చుకోండి. మంచిగా పీసులుగా ఒకటే సైజులో ముక్కలు. ఇది మనం తొందరగా పెట్టుకోగానే వేసుకోవచ్చు పచ్చడి. ఈ సైజులో ముక్కలు రావాలి. ఈ పుట్టు చూసారా ఎంత పలుచగా ఉందో, ఇలా రావాలి. ఫస్ట్ మనం ఇట్లా నిమ్మకాయలు తరిగేసుకొని పచ్చడి పెట్టేసుకున్నామంటే మన వంట అయిపోయేలోపు ఇది నానిపోతుంది పచ్చడి. మనం భోజనాల్లో ఎవరైనా బంధువులు వచ్చినా వేసేసి పెట్టచ్చు. అంత ఈజీ అన్నమాట. తరిగిన ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాం. ఈ ముక్కలలో మిగిలిన కాయలు ఉంటాయి కదా, ఈ మిగిలిన కాయల్ని రసం తీసి పోసేసుకుందాం. మనం ఇలా దొరుకుని వీటి రసం తీసేసి దాంట్లో పోసేసుకొని ఇప్పుడు ఈ పై పొట్టు కూడా మళ్ళీ దాంట్లో వేసేసుకోవచ్చు, రసం పిండి కూడా. ఇలా డొప్పని ఇలా అనేసి ఇట్లా పిండండి. పిండితో మొత్తం రసం వచ్చేస్తుంది. చేదు వస్తుంది అన్న భయం లేదు, చేదు రాదు ఇది. మళ్ళీ ఇప్పుడు నేను ఇందా చెప్పా కదా, దీన్ని కూడా ఇప్పుడు దీన్ని ఇట్లా మామూలుగా కట్ చేసేసుకొని ఈ ముక్కలు కూడా దాంట్లో వేసేస్తే అయిపోతుంది. ఇట్లా ఈ రసం లేని తొక్కల్ని కూడా మనం వేసుకోవచ్చు. ఇక ఇట్లా పసుపు కొంచెం ఎక్కువనే వేస్తాను, 2 స్పూన్స్ దాకా వేసాను. ఇది పచ్చళ్ళ ఉప్పు వేసుకుందాం. పచ్చళ్ళల్లో కొంచెం ఉప్పులు చాలా పడతాయి. ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు వేసాను ఇప్పటివరకు. ఇది 3వ స్పూను. ఇప్పుడు దీన్ని మనం ఒక ½ అన్ అవర్ ఊరబెట్టేసుకుందాం. కొన్ని నిమ్మకాయలు పిండాను దీంట్లో, ఇంకొన్ని నిమ్మకాయలు ఉన్నాయి. ఇవి తర్వాత పిండేసుకుందాం. కారం కలిపేసేటప్పుడు అవి పిండేసుకుందాం. ఎంత జ్యూసీ కొంచెం చూడండి. ఒక ½ అన్ అవర్లో మనం కారం కలిపేసుకుందాం. చూడండి ఇప్పుడు కలుపుతుంటేనే లోపలికి వెళ్ళిపోయింది. ఉప్పు పసుపు వేసి కలుపుతుంటేనే పచ్చడి లోపలికి వెళ్ళిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుందాం. నిమ్మకాయ పచ్చడికి ఎంత కావాలో అన్ని స్పూన్ల 3 స్పూన్స్ వేస్తున్నాను. మెంతులు వేసుకున్నాం. 1/2 స్పూన్ ఆవాలు. దీనికి పెద్ద ఆవాలతో పని ఉండదు, ఒక మెంతిపిండితోటే బాగుంటుంది. కొంచెం వేగుతున్నాయి అనగా జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర. ఎక్కువ వేయమాకండి, 1/2 స్పూన్ చాలు. మంచి అరోమా వస్తుందండి, సూపర్ ఉంది. ఇప్పుడు ఇవి చల్లారగానే మనం మిక్సీ వేసేసుకుందాం. ఇది తీసుకుందాం నానిన నిమ్మకాయ ముక్కల్ని. ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకున్న వీటిని దీంట్లో వేసేసుకుందాం. మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి. కారం వేసుకుందాం. నేను బయట కొననండి కారం. మిరపకాయలు మంచి కొనుక్కొని వచ్చి తుడుచుకొని మిల్లు పట్టిస్తాను. 8 స్పూన్ల కారం వేసా. ఎందుకంటే పులుపు కాబట్టి ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి. కలపనంత కలిపాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలానే ఉంచేసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదండి, వీటిని మనం ఇలా అనేసుకుందాం. ఇట్లా అనుకుంటే ఏమవుతుందంటే ఈ స్కిన్లో ఉన్నటువంటిది మొత్తం బయటికి వచ్చేస్తుంది రసం. కొంచెం మనకి పిండుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం పిండుకుందాం. ఈ నిమ్మకాయ పచ్చట్లోకి కొంచెం రసం కావాలి కదా, డ్రైగా ఉంది కదా. ఇప్పుడు మనం వీటిని దీంట్లో పిండేసుకుందాం. ఇట్లా పిండేసుకోండి. చేదేం రాదు. ఇవి మంచి పండిన కాయలు, చేదు ఉండదు. పచ్చికాయలు అయితే కొంచెం చేదు వస్తుంది. కొంచెం తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాం. ఈ పల్లి నూనె, పప్పు నూనె, నువ్వు పప్పు నూనె అన్న వేసుకోవచ్చు, పల్లి నూనె అన్న వేసుకోవచ్చు. సేమ్ పెట్టు పచ్చడి కూడా, ఇయర్లీ పెట్టే పచ్చడి కూడా ఇట్లనే అండి, కాకపోతే ముక్కలు పెద్దగా ఉండాలి దానికి. ఆవాలు వేసుకుందాం. 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఒక 2.5 స్పూన్లు జీలకర్ర. మెంతిపిండి 1 స్పూన్ మెంతిపిండి. ఇంగువ ఇక్కడ కూడా ఇంగువ వేసుకుంటున్నాం. కొంచెం ఎక్కువ ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు దీంట్లో వేసుకుందాం. మంచిగా వేగింది, ఆఫ్ చేస్తున్నాం.
దీంట్లో వేసేస్తున్నాను అండి. ఇట్లా కొంచెం చట్నీ దీంట్లో వేసుకొని తుడుచుకుంటే ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న మంచి మెంతిపిండి, ఇంగువ, ఆవాలు ఏమైనా మిగిలిపోయినా అవన్నీ బయటికి దీంతో పాటు వచ్చేస్తాయి. ఎలా ఉందండి నిమ్మకాయ పచ్చడి? ఇది ఇన్స్టెంట్ పచ్చడి, ఇలానే పెట్టుకోవాలి. ఇయర్ పచ్చడి కూడా 1 ఇయర్ పచ్చడి కూడా ఇలానే పెట్టుకోవాలి. కాకపోతే ఇన్స్టెంట్ కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలు తరిగాను. మీరు ఇయర్ పచ్చడి పెట్టుకుంటే కొంచెం పెద్ద ముక్కలు పెట్టుకోండి. ఇదే అండి నిమ్మకాయ పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది పచ్చడి?